This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల ఆవేదన ప్రజావాణిలో కలెక్టర్ ఎదుట భావోద్వేగం అందరి సహకారంతో అభివృద్ధికి కృషి సుడా చైర్మన్ గా కోమటిరెడ్డి బాధ్యతలు వైఎస్ సేవలు చిరస్మరణీయం జయంతి వేడుకల్లో సంక్షేమ పథకాలు గుర్తు చేసిన నేతలు బీఆర్ఎస్ గా మార్చి తప్పు చేశాం మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్య ఇక వార్తల వివరాలు కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిరసనకు దిగారు పెండింగ్ బిల్లులపై భావోద్వేగానికి లోనయ్యారు గంగాధర రామడుగు మండలాల నుండి పలువురు సర్పంచులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు కాగా వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్కు వచ్చిన బాధితులు అధికారులకు తమ సమస్యలు తెలిపి పరిష్కరించాలని వేడుకున్నారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమానికి గంగాధర రామడుగు మండలాల నుండి మాజీ సర్పంచులు వచ్చి పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ను కోరారు రామడుగు మాజీ సర్పంచ్ ప్రమీల జగన్మోహన్ గౌడ్ గంగాధర మండలం ఘర్షకుర్తి మాజీ సర్పంచ్ అలువాల తిరుపతి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవేదన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని బయటకు పంపించేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా లక్షలాది రూపాయల తమ పెండింగ్ బిల్లులు రావడం లేదని దీంతో అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలిపారు తమకు బిల్లులు రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని భావోద్వేగానికి లోనయ్యారు గ్రావెలింగ్ కానీ ఇంకా ఎనీథింగ్ ఎల్ఈడి లైట్స్ కానీ ఇతరత్ర మురికి కాలువలు కట్టుడు నిర్మించుడు కానీ సీసీ రోడ్లు పోసుడు కానీ డంపింగ్ యార్డ్ కానీ రైతు వేదికలు కానీ ఇవన్నీ క్రీడా ప్రాంగణాలు కానీ అన్నీ కట్టినాము అన్నిటికీ తలా కొంత పెండింగ్ వండుకుంటూ వచ్చింది లోకల్ బిల్లులు అవి ఏమని చెప్పొస్తుంది ఇప్పుడు మోటార్ కాలిపోయి ఆడొచ్చి తిట్టే ఏమయ్యారా నువ్వు చేయవారా సర్పంచ్ పై ఎందుకున్నావు అని అంటే మానానికన్నా చేయాల్సి వచ్చే ఆడ పైసలు పెడుతుంది ఎక్కడ తీసుకోకపోతే ఎక్కడ రాకపోయే ఎస్ఎఫ్సి నిధులు బంద్ అయినాయి ఓన్లీ స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ తోటే మనం ఇప్పుడు నడుస్తుంది వ్యవస్థ మన జనరల్ ఫండ్ మాత్రం జమ అయితే జీతాలకే పోతుంది కరెంటు బిల్లులు కట్టవని ఇట్లా ఎంబడివాడు మీ బిల్లులు పక్క కట్టుకోరి కరెంటు బిల్లులు జీతాలే ఫస్ట్ అనేది చెప్పి మమ్మల్ని అధికారుల ద్వారా పీడించి మాకు లాకు ఇచ్చిన లాకు మండల ఆఫీసులో పెట్టుకున్నారు మా చేతులలో ఉండడు కాదు లాకు మేము మా చేతులలో ఉండదు మా ప్రమేయం లేకుండానే వాళ్ళు పైసలు డ్రా చేసుకున్నాడు సీఎం గారు కలిసినా రెస్పాండ్ లేదు గవర్నర్ కలిసినా రెస్పాండ్ లేదు మాకు గత్యంతరం లేదు హ్యాంగింగ్ తప్ప వేరే గత్యంతరం లేదు నేను రామడుగు సర్పంచ్ని ఒకసారి కాదు 3 సార్లు సర్పంచ్ని తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ హయాంలో ప్రస్తుత టీఆర్ఎస్ హయాంలో కూడా సర్పంచ్నే ఎంపీటీసీ కూడా చేసిన గత ప్రభుత్వాలు ఒత్తిడి చేసి పని చేయించలే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసి మమ్మల్ని సర్పంచులందరినీ ఒత్తిడి చేసి మీరు పని చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మీరు ఏం చేస్తారో మాకు ఈ పని చేసి చూపించాలి మాకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గరిమా గారు వాళ్ళు కర్ణన్ గారు తర్వాత పీడీ శ్రీలతారెడ్డి గారు పంచాయతీరాజ్ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేసి
సంపద వనాలని కాలు వెంబడి సంపద వనాలని మన ఊరు మనబడి మాకు సంబంధం లేదన్నా. ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చేయాలి, వాళ్ళు డబ్బులు లేవు చేయమంటే మమ్మల్ని ఒత్తిడి చేసి సస్పెండ్ చేస్తామని అవి చేయించారు. ఇంకా చాలా పనులు క్రీడా మైదానాలు చేయించారు. 2-3 సంవత్సరాలైంది క్రీడా మైదానాలు రూపాయి లేదు. రైతు వేదికలు చేయించారు, డబ్బులు లేవు. శ్మశాన వాడకలు చేసిరు, పూర్తి డబ్బులు రాలేదు. ఇట్లా అనేకమైన పనులు అంటే సస్పెండ్ చేస్తాం, అంటే సస్పెండ్ చేస్తాం. నీ ఊరికరకే చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు సర్పంచను అని అవమానపరుచుకుంటూ మమ్మల్ని పనులు చేయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు అధికారులకు వినతి పత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎల్ఎండి ముంపు గ్రామమైన పోతుగల్కు చెందిన చింతల రవికుమార్ తన సోదరుడు వేధింపులకు గురి చేస్తున్నాడని, ఆస్తులు పంచి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యుగేందర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎల్ఎండి ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న 20 గుంటల ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అమీర్ అధికారులను కోరారు. మాది పోతుగల్ ముంపు గ్రామము లోయర్ మానేరు డ్యామ్లో పోయింది సార్. మాకు మా అన్నయ్యకు ఎమర్జెన్సీ కింద జాబ్ వచ్చింది సార్. మేము ఉద్యోగం ఎక్కిన తర్వాత మాతో ఏం చెప్పింది అంటే, నేను ఎక్కేటప్పుడు ఎక్కినా సరే నేను మీకు జాబ్ ఇస్తా అని చెప్పి మాకు ఎలాంటి న్యాయం చేయలేదు సార్. 20 సంవత్సరాలు అవుతుంది సార్. జాగాలు వంచిస్తా అంటుండు, పంచిస్తా అని అంటలేడు సార్. మా మీద మా తల్లిదండ్రులతో పిటిషన్లు ఇప్పించుకుంటూ మా మీద ఏసీపీకి ఇచ్చిండు, సిపికి ఇచ్చిండు, స్టేషన్లో ఇచ్చిండు. మా మీద అన్ని కంప్లైంట్లు ఇచ్చుకుంటూ మనం హైరాట్ చేసుకుంటూ మమ్మల్ని గొడవ పెట్టి మా ఇంటికాడ మాతో ఇబ్బంది చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళి పారిపోయి ఎక్కడో రెంటుకుంటుండు సార్. అసలు దొరుకుతలేడు. స్టేషన్కి పిలిపిస్తే నిన్న వచ్చిండు సార్. వచ్చి నేను ఆస్తులు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్తుండు సార్. మేము ఎంత దీనంలో అంటే, నేను ప్రైవేట్ ఎంప్లాయీని సార్, మా తమ్ముడు ప్రైవేట్ ఎంప్లాయీ సార్. మా చెల్లెని కూడా హైరాట్ చేసి ఆమె దగ్గర 3 లక్షలు తీసుకొని ఉద్యోగం పెట్టిస్తాను, ల్యాండ్ ఇస్తాను, ఇవన్నిటితో మమ్మల్ని ముగ్గురిని ఇబ్బంది పెట్టుకుంటూ మా తల్లిదండ్రులను ఎంబడి పెట్టుకొని ఆయన మొత్తం గేమ్ ఆడుకుంటూ మా దగ్గరికి కూడా రావట్లేదు సార్. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆద్య అనే పిల్లల హాస్పిటల్లో బాబు జ్వరానికి అని అడ్మిట్ అయితే దానిలో ఇంజెక్షన్ వేయడం వల్ల వికటించి బాబు చనిపోవడం జరిగింది. దానివల్ల ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు. ఆ పిల్లల ఆసుపత్రి అసలు అనుమతులే లేవు. అదొక అపార్ట్మెంట్ లాగానే దానిలో హాస్పిటల్ నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యజమానులపైన ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానమైన కారణం కరీంనగర్లో ఉన్నటువంటి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ కనీస సౌకర్యం లేకున్నా ప్రైవేట్ యజమానులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని పోయిన వారం కూడా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాం. కనీసం ఇప్పటికి కూడా డిఎంహెచ్ఓ తనిఖీలు చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి మా యొక్క అభిప్రాయం. కరీంనగర్ నగరానికి ఏదైతే నీటి సరఫరా అవుతుందో హై లెవెల్ జోన్, లో లెవెల్ జోన్కు ఫిల్టర్ బెడ్ నుంచి వస్తుంది. ఏదైతే డ్యామ్ దగ్గర నుంచి, ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చే ఏదైతే ఫిల్టర్ బెడ్ దగ్గర దాదాపు ఫిల్టర్ బెడ్ ఎన్నుకున్న ప్రాంతం 20 గుంటల అత్యంత కాస్ట్లీ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు, గత ప్రభుత్వ నాయకులు కబ్జా చేశారు. ఆ 20 గుంటలలో కొంచెం కట్టడాలు ఉన్నాయి, మరియు సిమెంట్ ఇసుక కూడా పెట్టి ఉన్నది. కాబట్టి గతంలో కూడా అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 months బ్యాక్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎందుకంటే మన దాదాపు 90,000 ఇల్లులు ఉన్నాయి కరీంనగర్లో, దాదాపు 1,00,000 చిల్లర కావచ్చు. ఎందుకంటే తాగునీటికి ఖచ్చితంగా మనకు ట్యాంక్స్ కావాలి. కాబట్టి ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలి. భవిష్యత్ అవసరాలకు మనకు కావాలి. కాబట్టి ఆ 20 గుంటలను ఖచ్చితంగా బౌండరీ వాల్ ఫిక్స్ చేయాలి. కాంట్రాక్టర్ వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గూడ కట్టారు, కానీ వెనక దిక్కు కట్టాలి. ఎందుకంటే వెనక కాంట్రావర్సీ ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, సర్వేర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ భూమి మనకు కాపాడాలి కాబట్టి భవిష్యత్ తరాల కోసం. కరీంనగర్ శివారు బొమ్మకల్లోని సర్వే నెంబర్ 728, 105, 28లలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ను కోరారు తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రతినిధులు. ఆర్ఐ రజనీకాంత్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్కు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల ఫీజులు తగ్గించాలని, స్టాఫ్ వేతనాలు పెంచాలని సిఐటియు అనుబంధ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, రోహిత్, నరేష్ వినతిపత్రం అందజేశారు. గత 20-30 ఏళ్ళకెళ్ళి నేను పిటిషన్లు ఇచ్చుకుంటూనే వస్తున్నా. 728 సర్వే నెంబర్ల, 105ల,
28ల మొత్తము దీన్ని ఏదైతే రజనీకాంత్ రెడ్డి ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్ఐగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అందులో ఒక వినోద్ కుమార్ను ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పెట్టుకొని లావాదేవీలు ఆయనతో జరుపుకుంటూ 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండుకుంటే రెవెన్యూలను తప్పు పట్టించుకుంటే ఎంఆర్ఓలను ఆయన మొత్తం ఈ బిల్డింగ్లు ఇప్పుడు 728 సర్వే నెంబర్లో 3 అంతస్తుల బిల్డింగ్ అయింది. ఒక 6-7 కన్స్ట్రక్షన్లు అయినాయి. 28లో ఒక 30-40 ఇల్లులు అయినాయి. 105లో ఒక 50 ఇల్లులు అయినాయి. ఇవన్నీ ఆయన ప్రోత్బలంతో ఇక్కడ అవి కట్టడం జరుగుతుంది. ఆయన వెంటనే తక్షణమే ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలి, లేకుంటే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. 17 గుంటల భూమి 10 సంవత్సరాల నుంచి కన్నీళ్ళు పట్టుకొని మేము ఉన్నాం. మా కన్నీళ్ళని ఈ 21 డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ అనే వ్యక్తి ఆ కన్నీళ్ళని వీక్ పారేసి మీరు ఏమంతో చెప్పుకుంటారో చెప్పుకోరు. ఇబ్బంది చేస్తున్నాడు. ఇప్పుడు గత ఒక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది చేస్తున్నాడు. ఇలానే ఎక్కడైనా భూముల కన్నా వ్యతిరేకంగానైనా అలాంటి మమ్మల్ని అతనితో మాకు థ్రెట్ ఉందన్న. అతనితో థ్రెట్ ఉంది. అతనితో మాకు చాలా ప్రాబ్లం ఉంది అన్న. కంపల్సరీ స్టేషన్ల చుట్టూ కోర్టుల చట్టం చుట్టూ పోతేనే నడిచేటట్టు ఉన్నది. అందుకనే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. నా ల్యాండ్లకు వచ్చి అక్కడ ఉన్న విజువల్స్ కూడా ఉన్నాయి. ఆయనకి ఏం తెలుసు అన్న, ఓపెన్గా చెప్పాలంటే పైసలు కావాలి, పైసలు ఇవ్వాలి, ఇస్తేనే నడుతుంది. లేదంటే ఇంకొక ఇట్లా చిల్లర లెక్కలు. మీకు తెలుసు ఇది వరకు ఎన్ని ఇష్యూస్ అయినాయని. రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేస్తారన్న డిపార్ట్మెంట్ వాళ్ళు? రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారంటే కారణం ఏంటి? ఆయన చేసే అక్రమం వల్లనే కదా డిపార్ట్మెంట్ వాళ్ళు రౌడీ షీటర్ ఇయ్యాల రోజులు ఓపెన్ చేశారంటే ఇదే నా కథ. వాళ్ళంతా బొమ్మకల్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు బొమ్మకల్ గ్రామానికి పేరు వాళ్ళది, వేరే పేరు వాళ్ళది, కానీ వేరే వాళ్ళ పేరు విన క్రయ విక్రయాలు చేసి దీన్ని అమ్ము చేసి ప్రభుత్వ భూమికి ప్రభుత్వ ఆదాయానికి ఏదైతే పేదలకు ఇచ్చిన భూములను ఈ రెవెన్యూ అధికారులు కానీ కలెక్టరేట్లో పనిచేస్తున్న అధికారులు కానీ అప్పుడున్న గ్రామ సిబ్బంది కానీ ఆర్డీఓ గారు అందరు ఏకమ్మడిగా కుమ్మక్కై ఈ దళితుల భూముని కానీ పేదలకు ఇచ్చిన భూములను కొల్లగొడుతూ వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఇట్లు భూములను వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తున్నారు. పలుమార్లు హైదరాబాద్లో హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాము. కలెక్టరేట్కు ఒక 100 మార్లు దరఖాస్తులు ఇచ్చినా దీనిపైన ఎటువంటి మోక్షం కూడా కలగలేదు. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో కాంగ్రెస్ నేతలు వైఎస్కు నివాళులు అర్పించి సేవలను గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వైఎస్ సేవలను గుర్తు చేసి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో దివంగత మాజీ సీఎం నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు పురుమళ్ల శ్రీనివాస్, పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా పద్మానగర్లో భవితా వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 75వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం, ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక గొప్ప మహానుభావుని కోల్పోయి ఉన్నామన్న బాధతో, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప మానవతావాది, ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చెరగని ముద్ర ఎంతోమంది అనార్థులకు, ఆరోగ్యంగా లేనటువంటి వాళ్లకు ఆరోగ్య ప్రదాతగా నిలిచి నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ చిత్రపటానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన సేవలు గుర్తు చేశారు. మరి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహా గొప్ప నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు వరకు కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి, మరి ప్రజలను ఆదుకునే విధంగా వారు పాలన కొనసాగించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి గొప్ప నాయకులు. మరి ఆ రోజు వారు ప్రారంభించిన పథకాన్ని ఎవరికి కూడా తీసిపోలేనటువంటి
గత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాన్ని తీయలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని 10 లక్షలకు పెంచి మరి కొనసాగిస్తున్నటువంటిది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలను ఆదుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పాలనలో ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా తిరుపతి గౌడ్, నల్ల చంద్రారెడ్డి, కవ్వంపల్లి రాజయ్య, బుర్రా శ్రీకాంత్ గౌడ్, కూన కొమ్రయ్య, ముడికి అజయ్ పాల్గొన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్లోని సుడా ఆఫీసులో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోమటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విప్లు, లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సుడా పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలోని విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్త, నాయకులకు అందుబాటులో ఉంటారన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నన్ను నియమించిన నా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు, ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, విప్పులు, ముఖ్యంగా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, రాష్ట్ర విప్పులు ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వర్షాకాలంలో నీటిని పూర్తి స్థాయిలో శుద్ధీకరణ చేసి రిజర్వాయర్ల ద్వారా నల్లాలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ ఎల్ఎండి ఫిల్టర్ బెడ్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మిషన్ భగీరథ 36 MLD శుద్ధీకరణ ప్లాంట్లతో పాటు క్లోరినేషన్ ప్లాంట్ను తనిఖీ చేశారు. 84 MLDల నీటి శుద్ధీకరణ కేంద్రంలో మోటారు పంపుల పనితీరుతో పాటు నీటి శుద్ధీకరణ ప్రక్రియ విధానాన్ని తనిఖీ చేశారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా స్టాండ్ బై మోటార్లు, జనరేటర్లను వినియోగించి మోటార్లను రిపేర్ చేయించాలని అధికారులను కోరారు. మానేరు డ్యాం జలాశయంలో 5 TMCల నీరు ఉండడంతో ప్రజలకు రోజు తప్పి రోజు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం మానేరు డ్యాంలకు ఎప్పుడైతే 8 TMCల నీరు వచ్చి చేరుతుందో అప్పటి నుండి డైలీ వాటర్ సప్లై చేస్తామన్నారు. ఆయన వెంట డిఈ లచ్చిరెడ్డి, ఫిల్టర్ బెడ్ ఇన్ఛార్జి అజయ్, ఏఈ గట్టు స్వామి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంలో తన తప్పు కూడా ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం పవర్ లేకున్నా బీఆర్ఎస్ బలమైన పార్టీ అని తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ను కోరానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో పులిలా ఉన్న మోడీ పిల్లిలా మారారని, ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా మనం ప్రజల మధ్య ఉంటాం, పోరాటం చేస్తాం, మన అధికారాన్ని సాధిస్తాం. అది ఎవరు కూడా ఆపలేరు. మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతాము. నేను ఈ పత్రికా ముఖం ద్వారా, ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే, మన పేగు బంధాన్ని తెంచుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు తీసుకుపోవడము. నా ఉద్దేశం నేను మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను, మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. ఉద్యమకారులను తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం. కాబట్టి మళ్ళీ మనం ఆ ఎంపిక, ఆ బాటలో నడవలసిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ కోడ్ చేస్తున్నాను, పార్టీ ఇన్ పవర్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ పార్టీ, గులాబీ జెండా. కాబట్టి నేను మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి అందరికి చెప్తున్నాను, రానున్న రోజుల్లో కూడా ఒక బలమైన శక్తిగా ఎదుగుతాం. ఎందుకంటే తెలంగాణకు చాలా బీఎస్ఎన్ఎల్ సంస్థ పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆ సంస్థ పెన్షనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నలిమిల సత్యనారాయణ. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య మధ్యతరగతి వర్గాలకు సేవలందించే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి జియో, రిలయన్స్ సంస్థలకు స్పెక్ట్రమ్ అప్పగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల 80,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్ను సంరక్షించుకునేందుకు ప్రజలు, సామాజికవేత్తలు పోరాటాలకు ముందుకు రావాలని కోరారు. మేము మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భం ఏంటంటే, మరి ఇవాళ రిలయన్స్ కానీ జియో కానీ అతి ఎక్కువగా ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరి వాళ్ళని దోపిడీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కరీంనగర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సాలీనా 20,000 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్నప్పటికీ మరి ఇవాళ ఇంకా జనాల్ని దోపిడీ చేసి, ఇంకా జనాల జేబులు లూటీ చేసి వాళ్ళు స్వలాభాపేక్ష కొరకు మరి చేస్తున్నటువంటి ప్రయత్నం, దానికి మరి గవర్నమెంట్ కూడా వంతపాడుతున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ ఒక సంస్థను ఉద్దేశపూర్వకంగా బీఎస్ఎన్ఎల్ చంపాలని చూస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా చావడానికే ఉన్నాయి, ఇవి పుట్టింది కూడా చావడానికని మరి ఎంత నిర్లజ్జగా ఇవాళ పాలకులు చెప్తా ఉన్నారో మనకు అర్థమైపోతుంది. బీఎస్ఎన్ఎల్లో మరి మానవ వనరులు, అతి ఎక్కువ మానవ వనరులు ఉన్నటువంటి సంస్థ బీఎస్ఎన్ఎల్. ఈ బీఎస్ఎన్ఎల్లో మళ్ళీ 2019వ సంవత్సరంలో వీఆర్ఎస్ని అమలు చేసి మరి 80,000 మందిని ఇంటికి బలవంతంగా పంపించడం జరిగింది. టేక్ ఎ షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టింది బీఆర్ఎస్. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో మైనార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు సీనియర్ నేత జమీలుద్దీన్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పేరును అంబేద్కర్గా మార్చాలని కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం, దళితుల పట్ల విద్వేషాలు పెంచేలా వెలిచాల వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేనప్పటికీ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ను భావించి ఇక్కడ ఉన్నటువంటి దళితులు, మైనారిటీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. వారికి వచ్చిన ఓట్లలో 1,00,000 ఓట్లు మైనారిటీలై, సుమారు 1,50,000 ఓట్లు ఎస్సీలై వాళ్లకు పడడం జరిగింది. అయినా వారి యొక్క నిజస్వరూపాన్ని నిన్న బయటపెడుతూ
వారు మొన్న పోటీ చేసిందే అసలు బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క ఏజెంట్గా ఇక్కడికి వచ్చి వారు పోటీ చేయడం జరిగింది. సెక్యులర్ ఓట్లను చీల్చి బండి సంజయ్ గారిని గెలిపించడానికి వారి యొక్క కుట్ర నిన్నటి ప్రకటనతోని బట్టబయలైంది. రాజేందర్ రావు గారు, మేమందరం కూడా అంబేద్కర్ వాదులమే, అంబేద్కర్ గారిని ఎంతో గౌరవించే వాళ్ళమే. కానీ 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కరీంనగర్ పేరును మార్చాలన్న మీ ప్రకటన ఇది కేవలం ముస్లింలకు మరియు అంబేద్కరిస్టులకు మధ్యన ఒక చిచ్చు పెట్టే కుట్ర. పదవులు శాశ్వతం కాదని, సామాజిక సేవే ఉన్నతమైందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్రజా సమస్యలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈడీ కేసులు ఉన్నవారిని పార్టీలోకి తీసుకోబోమని బండి సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నవారిని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఒక నాయకుడు ఊరికి వస్తున్నా అంటే కండువలు, జెండాలు కట్టేది మీరే, నాయకుడు పోయినాక ఆ జెండాలు తీసేది మీరే, కార్యకర్తలు మొబిలైజ్ చేసేది మీరే, మీటింగ్కి మంది సమకూర్చేది మీరే, పార్టీకి ఇచ్చిన పైసలు సరిపోయినా జేబు నుంచి పెట్టి మా నాయకుడు వస్తుందని చెప్పి ప్రోగ్రామ్ సక్సెస్ కి కష్టపడ్డది మీరే. కొన్ని సందర్భాల్లో నాయకుడు బయటకు పోతుంటే కూడా మన కుటుంబ సభ్యులు ఏమొస్తుందని తిరుగుతున్నావు, నీకు ఏముందని తిరుగుతున్నావు అని చెప్పగా కూడా వారి పార్టీ పైన, రాజకీయాల మీద, సేవ మీద ఆసక్తిగా కూడా మనందరూ కూడా ముందుకు పోయినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాలు మనకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలు ఏంది, పార్టీ లేదు, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ అన్ని సందర్భంలో అందరు కార్యకర్తలకు ఏ పార్టీ కూడా మనం న్యాయం చేయలేదు. ఎందుకంటే ఊరి నుంచి ఒక ఎంపీటీసీ ఉంటే 20 మంది కాంపిటీషన్ ఉంటుంది. మరి 20 మందికి మనం ఇవ్వలేము, ఒక్కరికే దొరుకుతుంది. కాబట్టి దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ కంటే కూడా బాగా కాంపిటీషన్ ఉన్న పోస్ట్ ఏదంటే అది పాలిటిక్సే. కరీంనగర్ భగత్ నగర్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో హెడ్ గర్ల్ సఫా ఫాతిమా, హెడ్ బాయ్ విశ్వక్సేన్, డిప్యూటీ హెడ్ గర్ల్ పి రిషా, డిప్యూటీ హెడ్ బాయ్ శ్రేయాస్లతో పాటు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. వారిని పాఠశాల డైరెక్టర్ సోగాని అనుదీప్తో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ఓటును వినియోగించుకునే విధానం, నాయకత్వ లక్షణాలు తెలిపేందుకు ఈ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి మేడి మహేష్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ను అవమానపరిచిన శ్రీనివాస్తో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న సంఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీనివాస్ గారు మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని నిన్న చనిపోవడం జరిగింది. వారి మరణానికి మేము చాలా చింతిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కరీంనగర్ జిల్లా మాలల పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే వారి ఆత్మహత్యకు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కరీంనగర్ జిల్లా మాలలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. 81 జీవో అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవోలో 2 రకాల అంశాలు పొందుపరిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు 20,555 మందిని 2 విభాగాలుగా గుర్తించిందని తెలిపారు.
61 సంవత్సరాల లోపు ఉన్న 16,758 మందిని రెగ్యులర్ చేసిందని, ఇంకా మిగిలిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాలు ఉత్తర్వులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యలపై మంత్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా వీఆర్ఏలకు కారుణ్య నియామకాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మీ జీవితాలను బాగు చేస్తానే ఉద్దేశంతో 8181 జీవో ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా మాలో ఉన్న కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మేము ఇంకా మన తెలంగాణ స్టేట్లో ఇంకొక 4,000 మంది మిగిలిపోయినాము. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఆర్డర్స్ ఇప్పించి మా యొక్క జీవితాలను కాపాడాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మేము ఇప్పుడు కాదు, వెనకటి సుంది కూడా మేము వారసత్వ అంటే వెనకడ సుంకరి అనే వాళ్ళు గ్రామాలల్లో. తర్వాత మేము పోరాటం చేసి కొద్ది మేము తెలివికి వచ్చిన కొద్ది అయ్యా మా బతుకులు వాళ్ళు ఇవ్వంటే మమ్మల్ని వీఆర్ఏ అనే గుర్తింపు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అదేవిధంగా అయ్యా మాకు జీతాలు కొంచెం పెంచండి అంటే మరి జీతాలు కూడా పెంచారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా మేము దయచేసి ఒక్కటే వేడుకుంటున్నాము, మాకు ఉద్యోగం ఆర్డర్ ఇప్పించి మాకు మమ్మల్ని కాపాడాలని దయచేసి మన గవర్నమెంట్ను మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్లో రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాదిగా చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. అణగారిన వర్గాల సమస్యల పట్ల ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటాలను వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, శంకర్, జగన్, తిరుపతి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డ కరీంనగర్. సైనోట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.